ఏంటి ఆ రీజన్ ఏంటి? అంటే ఒకటండి, నిజంగా ఇది డేట్ క్లాషే. అంటే ఇప్పుడు మీరు చూస్తే 17 2 సినిమాలు ఉన్నాయి, 18 ఒక సినిమా ఉంది, ఇమ్మీడియట్లీ సండే మళ్ళీ. సో ఎక్కడ ఖాళీ లేదు. సో 16 నిజంగా ఇట్స్ వెరీ వెరీ రిస్కే నేను తీసుకుంది, మామూలు రిస్క్ కాదు. దట్టు ఈరోజు ప్రీమియర్స్ వేస్తున్నప్పుడు కూడా అందరూ కూడా సజెస్ట్ చేస్తారు బుధవారం ఈవినింగ్ ప్రీమియర్స్ వద్దు అని చెప్పి. ఎక్కడో నాకు ఒక ధైర్యం ఏంటంటే అందరూ ఏదో ట్రైలర్ ఓకే పర్వాలేదు అనుకుంటున్నారు, కానీ ఎక్కడో మాత్రం ట్రైలర్ ఒక వింగ్కి ఏదైతే టార్గెట్ చేసామో ఆ వింగ్కి మాత్రం బాగా రీచ్ అయిందని చెప్పి నా నమ్మకం. దాని గురించనే నేను కొన్ని థియేటర్స్ ఓపెన్ చేసుకుంటూ వచ్చాను. దాని రెస్పాన్స్ బట్టి మిగతా థియేటర్స్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాము. నేను ఎక్కడైతే టార్గెట్ పెట్టుకున్నానో సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఎక్కువ ఈ సినిమా, అక్కడైతే మాత్రం ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు మన కుక్కడపల్లి మల్లికార్జున దాంట్లో మా టీం అంతా కలిపి నియర్లీ అందరం వెళ్తున్నాం కాబట్టి ఒక 70 టికెట్స్ 80 టికెట్స్ మేము ఉంచుకున్నాం. మిగతాది ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది. సరే ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది కదా, సెకండ్ షో నేను 50% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఉన్నా పర్వాలేదు ఓపెన్ చేయమన్నాను, బట్ ఈరోజు మార్నింగే సెకండ్ షో కూడా ఫుల్ అయిపోయింది అది. అట్లాగే ఏఎంబి అన్నీ కూడా మేము ఏదో ఒక షో ఉంచుకుని మిగతాదంతా కూడా స్లోగా ఓపెన్ చేసుకెళ్తే ఏఎంబి కూడా నియర్లీ 5 షోస్ వరకు వచ్చింది. అలాగే నెక్సెస్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడో ఏదో కనెక్ట్ అయింది జనాలకైతే, అదర్వైజ్ లేకపోతే ఇన్ని షోస్ ఫుల్ అవడం అనేది కష్టం. అది బుధవారం వెన్స్డే ఈవినింగ్. అంటే ఈ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనేది ఇండస్ట్రీకి ఒక ప్యాషన్ అయిపోయిందా? ఎందుకు అంటే తక్కువ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ వేస్తే మోర్ మౌత్ పబ్లిసిటీ తోటి ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా. దానివల్ల మీకు రెవెన్యూ పక్కన పెడితే ఒకవేళ ఏమన్నా ఇదవుతే అసలు చాలా ఇబ్బంది అవుతుంది కదా. అది ఎందుకు ఆలోచించారు? ఎందుకు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనే దాని మీద చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు, ఎందుకు దాని మీద అంత మోజు? అంటే ఏం లేదండి, ఇది డిమాండ్ వర్సెస్ సప్లై. ఇప్పుడు ఒకేసారి మీరు అన్నట్టు ఏంటంటే నేను 30 స్క్రీన్లు ఓపెన్ చేసేస్తే తప్పు. ఒకటి ఫుల్ అయిన తర్వాత ఒకటి ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాను. మీరు చూస్తే నిన్న ఈవినింగ్ నుంచి ట్రెండ్ మొదలుపెట్టి ఫుల్ అవుతుంది, ఓకే డిమాండ్ ఉంది, నెక్స్ట్ రిలీజ్ చేస్తున్నాం, అది కూడా ఫుల్ అవుతేనే నెక్స్ట్కి వెళ్తున్నాం తప్పితే ఒకేసారి 30 ప్యాషనెట్గా వెళ్ళట్లేదు. ఈరోజు ఇంకొక 5-6 స్క్రీన్స్ ఓపెన్ చేసినా కూడా వెళ్ళిపోయేటట్లు ఉంది, బట్ నేను ఆపమన్నాను. ఎందుకంటే మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి ఇది చాలు. అలాగని నేను మరీ 2-3 వేసినా కూడా మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వదు. అట్ ది సేమ్ టైం ఇది కొడితే రివర్స్ కూడా అలాగే కొడుతుంది. నేను చెప్తున్నాను కదా, కొడితే రివర్స్ కూడా అంత గట్టి కొడుతుంది, బట్ ఐఎమ్ టేకింగ్ దట్ రిస్క్. అది ఓకే. మొన్న ప్రీ రిలీజ్లో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. ఆ ఎమోషన్ కవర్ చేయడానికి ప్రీ రిలీజ్లు ఎక్కువ ఇది చేస్తున్నారా? లేదు, ఎందుకు ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది? అంటే ఆవేదన కరెక్ట్గా నేను ఆ ప్రెస్ మీట్కి వచ్చే 1 అవర్ ముందే నాకు మొత్తం దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం జరిగింది.